అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వస్తున్న వార్తాంశాలు, వాటిలో ముఖ్యమైన కీలకమైన అంశాలన్నీ తీసుకొని ఒక 30 నిమిషాల పాటు నేను ఈ వీడియో అనాలిసిస్ చేస్తాను. ప్రతిరోజు మీకు అలవాటే, కాకపోతే లైక్ చేయాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వలన నాకు ఎంతో కొంత బెనిఫిట్, అంటే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి, కొత్త వాళ్ళకి మన ఛానల్ చూపించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి నేను నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మయసభ ఓటీటీ చూస్తున్నాను. సోనీ లివ్లో అవైలబుల్లో ఉంది మయసభ. అంటే అది రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వాళ్ళ స్టోరీని బ్యాక్ ఎండ్లో మూల కథ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళ శత్రుత్వం ఏంటి, సో వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ రాజకీయం ఎలా స్టార్ట్ చేశారు, అంతకుముందు వాళ్ళు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు, ఇదంతా కూడా కొన్ని కల్పిత సన్నివేశాలతో, ఒక కల్పిత పాత్రలతో సృష్టించారనమాట. బాగుంది. ప్రస్తుతానికి నేను 6వ ఎపిసోడ్ చూస్తున్నాను. వీలైతే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ స్టోరీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కాస్త కల్పితమే ఉంది. నాకు తెలిసి సగానికి సగం కల్పితమే, కానీ చూడండి, ఇంట్రెస్ట్గా ఉంది. నేను అది మొత్తం చూసిన తర్వాత ఈరోజు సాయంత్రం రివ్యూ వీడియో పోస్ట్ చేస్తా. ఇక 15 నుంచి స్త్రీ శక్తి పథకం, నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్. త్వరలో నేతన్నలకు 25,000, సెలూన్లకు ఉచిత విద్యుత్ మరో 50 యూనిట్ల పెంపు, నూతన బార్ పాలసీ, లాటరీ ద్వారా బార్ల కేటాయింపు, మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. బాగుందండి. 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రారంభమవుద్ది రాష్ట్రమంతా మహిళలకు. ముందుగా ఈ వీడియో చూస్తున్న చేనేత కార్మికులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. నైపుణ్యం ప్లస్ కష్టం, ఈ రెండు కలగలిస్తే ఒక చీర తయారవుద్ది. కంప్లీట్గా దీనిలో 1%, సింగిల్ పర్సెంట్ కూడా ఫ్రీ మనీ లేదా ఈజీ మనీ అనేది ఉండదు. అంటే మన వృత్తుల్లో, కుల వృత్తుల్లో చాలా వరకు ఎక్కడ ఫ్రీ మనీ ఉండదు, ఈజీ మనీ ఉండదు. వాళ్ళ కుల వృత్తి వాళ్ళు చేసుకొని సంపాదించాల్సిందే. కానీ ఈ రోజుల్లో దాన్ని నమ్ముకొని లేదా దాన్ని నమ్ముకొని దళారీగా వ్యాపారం ఎత్తేవాళ్ళు ఫ్రీ మనీ సంపాదిస్తున్నారు. సో ఈ చేనేత వృత్తిలో కూడా ఫ్రీ మనీ సంపాదించే వాళ్ళది, దళారీగా వచ్చే వాళ్ళది, వాళ్ళ దగ్గర నేతనేసే కార్మికుల దగ్గర చీరలు కొనుక్కొని తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి షాపులకు అమ్మేవాళ్ళు, లేదంటే డైరెక్ట్ అమ్మేవాళ్ళదో రాజ్యమైపో వాళ్ళు సంపాదించారు తప్ప, నిజంగా కష్టాన్ని నమ్ముకునే నేత కార్మికులు మాత్రం పెద్దగా సంపాదించుకున్నది ఏమీ లేదు. సో అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఇదిగో నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఇవ్వడం, ప్లస్ ఇంకో 25,000. గత ప్రభుత్వం 24,000 ఇచ్చినట్టు ఉంది కదా, ఈ ప్రభుత్వం 25,000 ఇస్తున్నారు. కొన్ని పథకాలు ఇవ్వచ్చు. కుల వృత్తిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వచ్చండి. ఏ ఒక్కరికైనా సరే, వడ్డర్లు కావచ్చు, కుమ్మర్లు కావచ్చు, యాదవులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, అంటే బీసీల్లో ఏ వృత్తి అయినా సరే, రజకులు, వీళ్ళు ఏ కుల వృత్తి అయినా సరే, కుల వృత్తిని నమ్ముకొని ఇప్పటికీ ఉన్న వాళ్ళకి మాత్రం ఆదుకోవాలి, ప్రభుత్వం చేయూతనివ్వాలి. అది వాళ్ళ కుల వృత్తిలో మంచి రేట్ వచ్చేలాగా, వాళ్ళ కష్టానికి తగినంత ఫలితం దక్కేలాగా ఉండాలి. సెలూన్లకు ఉచిత విద్యుత్తు మరో 50 యూనిట్ల పెంపు. సో ఇటువంటి మనం యాక్సెప్ట్ చేయాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం, స్త్రీ శక్తిని ఈ నెల 15 నుంచి ప్రారంభించబోతున్నారు. నేత కార్మికులకు మేలు చేసిన 3 పథకాలు గురువారం నుంచే అమలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు వచ్చేలా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలపగా, దీని కింద ప్రముఖ ఐటీ సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయించాలని నిర్ణయించారు. ఇంకా ప్రముఖ ఐటీ సంస్థలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఎకరానికి 99 పైసలు చొప్పున ప్రభుత్వం భూమి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ నిన్న మంత్రివర్గంలో డిస్కస్ చేశారు. ఈ డిస్కషన్ సందర్భంగా సీఎం గారు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొత్త వాళ్ళతో, అపరిచితులతో ఫోటోలు దిగినప్పుడు మీరు జాగ్రత్త, ఎందుకంటే మనతో ఫోటోలు దిగిన వాళ్ళు భవిష్యత్తులో ఏమేం చేస్తున్నారో కూడా తెలియట్లేదు, నేర్చుకోవడం అయిపోయింది, ఇక పనిలో వేగం పెంచండి. మంత్రులకు సీఎం దిశానిర్దేశం, ప్రభుత్వ విధానాలపై అధ్యయనానికి సింగపూర్ పంపిస్తానని వెల్లడి, జిల్లాలు మండలాల్లో మార్పు చేర్పుల ప్రక్రియ అక్టోబర్ కల్లా పూర్తవ్వాలని ఆదేశం. కొత్త మంత్రులు కొంతమంది బాగా పనిచేశారు అని చెప్పారు, ఇంకొంతమంది నేర్చుకోండి, పని చేయండి అని చెప్పారు. ఇంకా నేర్చుకోవడం అయిపోయింది, ఇంకా పనుల్లో దూసుకెళ్ళండి, జిల్లాల్లో దూసుకెళ్ళండి అని చెప్పారు.
అలాగే సింగపూర్ మంత్రులంట ఇంకా జగన్తో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోలేకపోతున్నారంట. అది కూడా సీఎం గారు నిన్న మంత్రివర్గ సమావేశం సందర్భంగా చెప్పారు. సింగపూర్ తాను వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది పాలకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు చెప్పారంట చంద్రబాబు గారితో. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సింగపూర్ వెళ్ళడం, వాళ్ళని వేధించడం ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి అంత ఈజీగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం లేదనేటట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా సింగపూర్ మంత్రులను బెదిరించారు. వారిపై కేసులు పెడతామన్నారు. జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది. కేబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం. ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. దీంతో వారు సీరియస్గా తీసుకున్నారు. అందువల్లే అమరావతి పనుల్లో భాగస్వామ్యులు అయ్యేందుకు విముఖత, సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు అనాసక్తి. కావాలంటే ప్రపంచ బ్యాంకు ద్వారా సాయం చేస్తామంటున్నారు. అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాం. ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ కసరత్తు. 4 మంత్రులతో బృందాలు పంపుతాం సీఎం. అలాగే జిల్లాల విభజన మీద కూడా కసరత్తు ప్రారంభించండి. ఏమైనా అవసరమైతే బార్డర్లు, భౌగోళిక స్వరూపాలు మారుద్దామని చెప్పారు. సో ఇది కీలకం. తర్వాత మరొకటి, ఇది మన పిచ్ అయిన 25% ఫస్ట్ కదా, ఇప్పుడు మరో 25% దానికి జోడించాడు. నాకు ఇది ఏం గుర్తొస్తుందంటే 3 నెలల్లో 4 నెలల కిందట డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన కొత్తలో చైనా మీద మీకు గుర్తుందా, ఫస్ట్ రోజు 20%, ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత 50%, ఆ తర్వాత 70%, ఒకనొక సందర్భంలో 200% సుంకాలు విధించాడు చైనా మీద. ఈయన విధిస్తుంటే వాళ్ళు కూడా విధించారు. ఆ ఇద్దరు ఈగో ఇష్లు అలా తగులుకున్నారు, జిన్పింగ్ అండ్ డొనాల్డ్ ట్రంప్. అలా 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 సుంకాలు పెంచుకొని ఆ తర్వాత ఒకేసారి కూర్చొని మాట్లాడుకొని తగ్గించుకున్నారు. మన వాళ్ళకి అంత ఈగో ఉండదు. చూద్దాం వాళ్ళు ఎంత పెంచుతారో చూద్దాం అనుకుంటారు. సో ఆయన ప్రస్తుతానికి 50%కు పెంచాడు. రష్యా చమురుపై ప్రతీకారం. పాత 25 సుంకాలు నేటి నుంచి అమల్లోకి. అదనపు 25% సుంకాలు ఈ నెల 27 నుంచి. అన్యాయమన్న భారత్. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకొని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలు విధించిన ఆయన దాన్ని 50%కు పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అది సో ఈ అంశం అన్ని పత్రికల్లో వేస్తారు. ఇదిగోండి మరో 25% సుంకం. భారత్పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికే ప్రకటించిన 25% అదనం ప్రతీకార సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామని హెచ్చరికలు. తొలి 25% టారిఫ్ నేటి నుంచి అమల్లోకి. ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న మినహాయింపుల కొనసాగింపు. అదనపు సుంకాల అసమంజసం. భారత్ మిత్రదేశం, భారత్ను దూరం చేసుకోవద్దు నిక్కీ హెలీ. అదానిపై అమెరికా దర్యాప్తు. అందువల్లే ట్రంప్ బెదిరింపులకు మోదీ ధీటుగా స్పందించడం లేదు రాహుల్. మేబీ దీనిలో కొంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే దానికంటే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేవి ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అక్కడ ప్రజలకు అవసరమైనవే మనం పంపిస్తాం. ముత్యాలు, ఆభరణాలు, పగడాలు, మందులు, ప్లస్ కొన్ని రా మెటీరియల్స్, ఇవన్నీ ఎందుకో వాళ్ళకి లొంగ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెంచితే మనము పెంచేద్దాం అనేటట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్పారు. ప్రభుత్వం ఏమో వేచి చూసే ద్వారంలో ఉంది, కొన్నాళ్ళు చూద్దామని. ఇక వైకాపా నిర్బంధాల నుంచి మల్లవల్లికి విముక్తి. ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. 150 మంది పారిశ్రామికవేత్తలకు అందిన ఫ్లాట్లు. సో మల్లవల్లి జగన్ జమానాలో భూ కేటాయింపులు రద్దు నోటీసులు, ధర 5 రెట్లు పెంపు వంటి నిర్బంధాలను ఎదుర్కొన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఊరట లభించింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో ఫ్లాట్లు పొందేందుకు 8 ఏళ్లుగా నిరీక్షించిన 377 మంది చిన్న పారిశ్రామికవేత్తలకు విక్రయ ఒప్పందాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓకే, నగరాలకు సవాల్ అని ఒక వార్త రాశాను. ముఖాముఖి లోపల చూద్దాం. ప్రతికూల వాతావరణంలో గాలింపు. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ. 2 మృతదేహాలు వెలికితీత. చూసారా బురద చూడండి. వరద కారణంగా ఉత్తరాఖండ్లోని ధరాలి గ్రామంలో పేరుకుపోయిన బురద. ఈ మామూలుగా మనం వర్షం పడినప్పుడు వరద నీరు వస్తేనే తట్టుకోలేం ఆ దుర్గంధానికి. అటువంటిది ఇక్కడ బురద వచ్చేసింది కంప్లీట్గా పైన కొండల పైనుంచి ఉత్తరాఖండ్లో. అమృతం పంచుతారు ఇక్కడ. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తన చిన్నారికి అవసరమైన పాలు ఇవ్వగా మిగిలిపోయి వృధా అవుతుంది. తల్లిపాల దానం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే సంబంధిత ప్రతినిధులు సంప్రదించారు. తన చిన్నారికి తాగించిన తర్వాత మిగిలిన పాలను సేకరించి ఆసుపత్రులకు అందించేవారు. ఇలా కొన్ని నెలల 30 లీటర్ల వరకు దానం చేసి తన అమ్మతనాన్ని చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన కీర్తికా సత్ తన చిన్నారికి పాలు పట్టగా ఇంకా మిగిలేదు. దీంతో తన పాలను ఇతర శిశువులకు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. గత ఏడాది కాలంలో 252 లీటర్లు నిలోఫర్ గాంధీ ఆసుపత్రులకు అందించారు. వావ్,
అమృతం పంచుతారు. వివిధ కారణాలతో చనుబాలందని శిశువులకు తల్లిపాల బ్యాంకులు వరంగా మారుతున్నాయి. కొందరు తల్లులు తమ పిల్లలకు సరిపోగా మిగిలిన పాలను ఇక్కడ దానం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విషయాలు చాలామందికి తెలియవు. ఇదిగో ఆ సందేహాలకు సమాధానాలని. తల్లిపాలు డొనేట్ చేయాలంటే ఎట్లా డొనేట్ చేయొచ్చు, అవి తీసుకోవాలంటే ఎలా తీసుకోవచ్చు అనేవి ఒక కథనం రాశారు. ఇంట్రెస్టింగ్ వార్త. ఇక తలగ్గన భారత్ అమెరికా బెదిరింపులకు వేచి చూసేవారిని రష్యా చమురు కొనుగోలును ఆపకపోవచ్చు. ఆపితే ఎట్లా? వాళ్ళు బెదిరించారని వీళ్ళు బెదిరిపోతే ఎట్లా? రేపొద్దున మీరు క్రికెట్ ఆడద్దు, మీరు క్రికెట్ ఆడితే మేము సుంకం విధిస్తాం అంటాడు. మీరు మాకంటే బాగా క్రికెట్ ఆడుతున్నారు, మా అమెరికా అగ్రరాజ్యం, మేము క్రికెట్ జట్టు బాగుంది, మీ టీంకి వద్దు అంటాడు. అప్పుడు సుంకం వేస్తానంటాడు. బెదిరిపోతాం. పిచ్చి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి ఏమైనా తీసుకుంటాడు. ఇక ప్రతికూల వాతావరణంలో గాలిని పలిచారు. తర్వాత హరిత రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు. కాలానుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. మంత్రి లోకేష్. హరిత ఇంధన గ్రీన్ ఎనర్జీ రంగంలో మహిళలకు వారి గ్రామాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా అద్భుతమైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని సూచించారు. నూతన పారిశ్రామిక విధానంతోనే లులువుకు భూమి. హైకోర్టు వివరించిన అడ్వకేట్ జనరల్. IIIT విద్యార్థులకు అక్షయ పాత్ర భోజనం. ఒక్క విద్యార్థికి రోజుకు 110 చొప్పున చెల్లింపు. విశాఖలో థీమ్ పార్క్ను ఏర్పాటు చేస్తాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఏఐతో స్టాక్ మార్కెట్ అంచనాలంటూ 5 కోట్ల మోసం, ఇద్దరిపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు. ఇక్కడ వెళ్ళాలి. ఖజానాకు 443 కోట్ల కన్నా. వైకాపా హయాంలో 1.5 లక్షలు 1.55 లక్షల ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గించి దోచేశారు. 1.06 లక్షల అంటే 1,55,000 ఇళ్ళకేమో ఆస్తి పన్ను తగ్గించి దోచేశారు. 1,06,000 ఇళ్ళకేమో అసలు పన్నే వేయలేదు. పుర నగరపాలక సంస్థల్లో ప్రత్యేక డ్రైవ్తో వెలుగులోకి అక్రమాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళ అనుకూల నాయకుల ఇళ్లకు ఏవైతే అర్బన్ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వైసీపీ అనుకూల నాయకుల ఇళ్లకు ట్యాక్స్ తగ్గించారు. కొన్ని వాటికి అసలు ట్యాక్సే వేయలేదు. అలా 443 కోట్లకు కన్నం వేశారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటకు వచ్చింది. ఏపీని వ్యూహాత్మక అంతరిక్ష హబ్గా ప్రకటించండి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు తెదేపా ఎంపీలు వినతి. టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ. టీచర్ పోస్టులకి ఏంటండి, ఇంజనీరింగ్ అభ్యర్థులు, కానిస్టేబుల్ పోస్టులకు కూడా ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా. మద్రాసు హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీం వ్యాఖ్య. ఏఐఏడీఎంకే నేతకు 10 లక్షల జరిమానా. ఇక చేతులు మారిన శిశువులు 80 మంది. ఈమె స్టోరీ చదువుతున్న కొద్దీ ఈమె మీద కోపం పెరిగిపోయి వీడియోలు చేయాలనిపిస్తుంది. కానీ ఏముందలే, మళ్ళీ పర్సనల్గా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. అసలు నమ్రత కేసు అయితే దేశంలో వైద్య వృత్తికి ఒక మచ్చ. శిశువుల్ని పేదల నుంచి 4 లక్షలకు కొని డబ్బున్న వాళ్ళకి సిరోగసి రూపంలో చేసామని చెప్పి 30 నుంచి 40 లక్షలకు అమ్మారు. అలా 80 మంది శిశువులు అమ్మడం ద్వారా ఒక్కొక్క శిశువు మీద 20 లక్షలు ఆమె సంపాదించారు. 80 మంది శిశువులు అమ్మి 20 లక్షలు ఒక్కొక్క శిశువు మీద ఆమె మార్జిన్గా సంపాదించారు. చూడండి ఎంత సంపాదించారు. ఆమె రియల్ ఎస్టేట్, విల్లాలు, ఫ్లాట్లు, భూములు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసి భారీగా 100 కోట్లు కొన్ని ఆస్తులు పోగేశారు. ఆమె బ్యాంక్ అకౌంట్లు 8 ఉన్నాయంట. 8 అకౌంట్లలో కూడా కోట్లలో డబ్బులు ఉన్నాయంట. డబ్బులు తిని చచ్చిపోతావా తల్లి? ఇన్ని మోసాలు చేసి వైద్య వృత్తికి అవమానం కదా. సో ఇప్పుడు ఈమె ఈ ఉదంతం వలన ఎవరు కూడా ఫెర్టిలిటీ సెంటర్నో లేకపోతే ఐవీఎఫ్ కేంద్రాలను ఈ పర్టికులర్ ఈ డాక్టర్లని నమ్మడానికి భయపడతారు. ఇంక వాళ్ళు చెప్పేది నమ్మరు, అనుమానిస్తారు. మ్యూటేషన్ అమలులో సాంకేతిక సమస్యలు. 17 కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి. 20 నుంచి 30% రిజిస్ట్రేషన్లో మాత్రమే పేర్లు. ఇక జగన్కు రాజకేశరెడ్డి బంధువు కాదా? చెవిరెడ్డి కోసం వెంకటేష్ నాయుడు ఎందుకు నామినేషన్ వేశారు? మద్యం కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డే కదా చెప్పారు. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. మద్యం కుంభకోణంలో వైకాపా వాళ్ళకి సంబంధం లేకపోతే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీరంతా ఎవరో చెప్పాలని వైకాపా అధినేత జగన్కు తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. మంగళగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజారెడ్డి సోదరుడు మనవరాలు వైఎస్ సుజాతారెడ్డి ఆమె కుమార్తెను రాజకేశరెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఆదన్ డిస్టిలరీస్కు చెందిన అవినాష్ రెడ్డి రాజకేశరెడ్డి బంధువు. గత ఎన్నికల్లో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు నామినేషన్ వేశారు అని తెలిపారు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన విజయసాయిరెడ్డి
వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది కానీ తనకు మాత్రం సంబంధం లేదని అనలేదా అని ప్రశ్నించారు. మద్యంలో డబ్బు సంపాదించామని సాయిరెడ్డి చెప్పాక మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అని జగన్పై వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సో ఇది మొత్తం ఈయన బయట పెట్టారు. ఈయన ప్రెస్ మీట్ కూడా వైసీపీ వాళ్ళ బ్రాండ్లతో తీసుకొచ్చాడు ఈయన. టీడీపీలో కొంతమంది ప్రెస్ మీట్లు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి, అందులో ఈయన మాటలు ఈయన ప్రెస్ మీట్లు కూడా ఒకటి. సో చూడండి, వైసీపీ వాళ్ళు ప్రవేశపెట్టిన బ్రాండ్లు మద్యం అంతా తీసుకొచ్చాడు ఆయన ప్రెస్ మీట్కి. ఇక దిగి రాకుంటే దిగిపోవాల్సిందే. బీసీ బిల్లులకు తక్షణ ఆమోదం తెలపండి. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రైవేట్ సంస్థలకు 22 హోటళ్లు రిసార్ట్ల నిర్వహణ త్వరలో టెండర్లు పిలవనున్న పీడీసీసీ. మద్యం కుంభకోణంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కీలక పాత్ర. స్పష్టమైన ఆధారాలను సిట్ సేకరించింది. బెయిల్ పిటిషన్ ప్రాసిక్యూషన్ జేడీ వాదనలు 12 తీర్పు. సో వీళ్ళకి బెయిల్ పిటిషన్ వేశారు, బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళ ఆధారాలు వాళ్ళు తప్పు చేశారనడానికి వాళ్ళు కీలక పాత్ర పోషించారనడానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇక తురకా కిషోర్ అరెస్టు, రిమాండ్లో ఉల్లంఘనలు ఉన్నాయి, విడుదలకు ఆదేశాలు ఇస్తాం హైకోర్టు వ్యాఖ్యలు. తురకా కిషోర్ చేసింది తప్పే, కంప్లీట్గా తురకా కిషోర్ అనే వ్యక్తి చేసింది తప్పే, కానీ అతన్ని రిమాండ్ విధించడానికి కొన్ని నిబంధనలు ఉల్లంఘించారు, ఇటువంటి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. అక్రమ నిర్బంధాలను సహించాం, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తికి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండకూడదు. సారీ. తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తాం హైకోర్టు. ఆయన అరెస్టు, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు, అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. ఈ రోజుల్లో హత్యాయత్నం కేసులు పెట్టడం సులభం, తలుచుకుంటే మా పైన నమోదు చేసుకోవచ్చు. 6 ఏళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? పోలీసు శాఖ తీరుపై రాష్ట్ర ఇక్కడ ఆలోచించాలి. 6 ఏళ్ల క్రితం ఘటన జరిగింది కరెక్టే, కానీ అప్పుడు ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి అతని మీద కేసు పెట్టలేదు. ఇప్పుడు టీడీపీ వ్యక్తి ఎవరో వైసీపీ వాళ్ళని ఏదో చేస్తారు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు అనుకోండి, భవిష్యత్తులో వైసీపీ వచ్చాక వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు హైకోర్టు ఇదే మాట అంటదా, ఏమయ్యా 5 సంవత్సరాల కింద జరిగిన ఘటన మీద ఇప్పుడు కేసు పెడతారేంటని. వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు కేసులు పెట్టలేదు కాబట్టి ఫ్యూచర్లో అది తప్పు అవ్వకుండా పోదుగా. సో ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలి. కోర్టులు, న్యాయ వ్యవస్థల్లో కూడా ఇది చర్చ జరగాలి. ఇక బరితెగించిన బాబుగాన్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై యత్నం. వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై రాడ్లతో దాడి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దల దిగజారుడుతనం. నల్లగొండు వారిపల్లి గ్రామంలో వీరిద్దరిని తుదముట్టించేందుకు పథకరచన. ప్రజాస్వామ్యయుతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురి చేసే కుట్రలు. ఓటింగ్ క్యాప్చర్తో గెలవాలని కుతంత్రం. ఆటవిక పాలనకు అద్దం పడుతున్న దాడి. వాడు కూడా టార్గెట్ వేయండి అంటూ సైకోల్లో అరుపులు, కేకలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు భుజంపై, రాముకు తలపై తీవ్ర గాయాలు. సమ్మెటలతో రేంజ్ రోవర్, ఫార్చునర్, స్కార్పియో వాహనాల ధ్వంసం. రామలింగారెడ్డిని ఓ ఇంట్లోకి పంపి అడ్డుగా నిలిచిన గ్రామ మహిళలు. ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు టీడీపీ ఒక విఫలయత్నం. గ్రామస్తులు తిరగబడడంతో వెనుదిరిగిన టీడీపీ. ఇదంతా కల్పిత రాతలు, కానీ ఇక్కడ వరకు కొంత ఓకే ఒప్పుకోవచ్చు, కానీ ఇదంతా కల్పిత రాతలు. ఎందుకే రౌడీ రాజకీయాలు? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. ఏం పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు, ఒక జడ్పీటీసీ కోసం ఎంతగా దిగజారాలా? ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం, అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. పెళ్లికి వచ్చిన ప్రభంజనమే. నిన్న డోన్ వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. డోన్ వెళ్ళారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంటికి, మ్యారేజ్కి. అక్కడ జనం భారీగా వచ్చారు. సో అక్కడికి వెళ్ళినా జనం ప్రభంజనమే అని చెప్పి సాక్షిలో వార్త రాశారు. ఎందుకు రారు? జనాలను తరలిస్తే ఎందుకు రారు? ఎవరికైనా వస్తారు. మరో బాంబు పేల్చిన ట్రంప్. ఓకే. వెచ్చలవిడికి పర్మిట్. 3,736 మద్యం దుకాణాలకు అనుబంధంగా అన్ని చోట్ల పర్మిట్ రూమ్లకు మళ్ళీ పచ్చజెండా. టీడీపీ సిండికేట్ దోపిడీకి సర్కారు వత్తాసు. ఏడాది మద్యం ఆదాయం టార్గెట్గా 35,000 కోట్లు. ఇక రాష్ట్రంలో ఏరులై పారునున్న మందు. కరెక్టే, ఒప్పుకుంటా. పర్మిట్ రూములు ఇస్తున్నారు. అఫ్కోర్స్ పర్మిట్ రూములకి అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వకపోయినా అన్అఫీషియల్గా చాలా చోట్ల పర్మిట్ రూములు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, మీరు పర్మిట్ రూములు పెట్టుకోండి అయ్యా, మాకు నెలకి ఇంత ఇచ్చేయండి అంటున్నారు. సో ఇప్పుడు అఫీషియల్గా పర్మిట్ రూములు ఉన్నాయి, ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా కొనసాగాయి. ఇదిగో డోన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వచ్చిన జనం. వస్తారు, జనం ఎందుకు రారు? పెళ్ళికి వెళ్ళినప్పుడు జనాన్ని రప్పించినందుకు మీరు సిగ్గుపడాలి.
పెళ్ళికి వెళ్ళినా సరే జన ప్రదర్శన చేస్తున్నారు, బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది? ఏ పెళ్ళిళ్ళకి వెళ్తే జనం ఇలాగే వస్తారా? మీరు రప్పిస్తున్నారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, పదండి వెళ్దాం, బల ప్రదర్శన చేద్దామని. బరితెగించిన బాబుగా ఎందుకు రౌడీ రాజకీయాలు? ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే దౌళ్ళు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపాటు. రాళ్ళు కర్రలతో 100 మంది టీడీపీ మోకదాడి, హామీలు అమలు చేయలేమని దౌర్జన్యం. టీడీపీ అరాచకానికి పోలీసుల మద్దతు. అక్కడ జరిగింది ఇసుక అంత ఉంటుంది, వీళ్ళు రాసింది ఇసుక కుప్ప అంత ఉంది. చూడండి, హత్యాయత్నం అని రాశారు. హత్యాయత్నం అయితే హాస్పిటల్కి వెళ్ళాలిగా, చక్కగా ఇక్కడికి వచ్చారు, మాట్లాడుతున్నారు, ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చేతికి కట్టుకొని వచ్చాడు ఆయన. సొంత పత్రిక ఉంటే ఎన్ని లాభాలో. ఇసుకంత జరిగితే ఇసుక కుప్పంత రాయొచ్చు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమికి షాకు, ఒక స్థానాన్ని దక్కించుకున్న వైఎస్ఆర్సీపీ. మేయర్ తీరుపై కార్పొరేటర్లు తీవ్ర వ్యతిరేకత. ఓకే. టీడీపీ కార్యకర్తలకు కొత్త ఉపాధి, ప్రజాధనం కాజేసేందుకు కొత్త ఎత్తులు. వ్యవసాయ అనుబంధ శాఖలకు పీఎంయూ స్పెషల్ సిఎస్ సారథ్యంలో ఏర్పాటుకు రంగం సిద్ధం. రామకుప్పంలో ప్రజాస్వామ్యం కొని అడ్డదారిలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ. ప్రత్యర్థుల నామినేషన్ పరిశీలనకు రానివ్వకుండా అడ్డుకున్న కూటమి గొండాలు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించిన వైనం అని ఒకటి రాశారు. మీ కూటమి సర్కారుకు దండం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎదుట పొగాకు రైతుల ఆవేదన. బాపట్ల వెళ్ళారంటేనా, అక్కడ ఉన్నారంట. సో బాయ్ వెళ్ళిపోయింది. 2 పేజీలు చదివేశారు సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సంగీత వరలక్ష్మి 60 ఏళ్లుగా గానమాధుర్యం. దేశ విదేశాల్లో సంగీత కచేరీలు, కొన్ని వేల గీతాలాపన. కూటమి గెలిస్తే 108 క్షేత్రాల్లో కచేరీలు చేస్తానని మొక్కు. నేడు దుర్గమ్మ సన్నిధిలో చివరి కచేరీ. చంద్రబాబుతో ఫోటో దిగితే చాలుంటున్న వరలక్ష్మి. సో వరలక్ష్మి గారు కూటమి గెలిస్తే 108 క్షేత్రాల్లో కచేరీలు చేస్తానని మొక్కుకొని చివరిగా ఈరోజు దుర్గమ్మ సన్నిధిలో కచేరీ చేస్తారంట. ఇటువంటి వాళ్ళు సైలెంట్ సైనికులు. ఒక రకంగా చంద్రబాబు గారి మీద భక్తి శ్రద్ధలతో, చంద్రబాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు గారు అధికారంలోకి రావాలి, మళ్ళీ సీఎం అవ్వాలని ఇటువంటి వాళ్ళు చాలామంది ఉడతా భక్తిగా, అంటే బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళ దీక్షలు వాళ్ళు చేశారు. ఉదాహరణకు నాకు కర్నూలు జిల్లాలో ఒక ఆయన దత్తు గారు అని ఉన్నారు. ఆయన ఒక టెంపుల్లో రోజు పూజలు చేసేవాళ్ళు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన. నాకు ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడతా ఉంటారు. ఇలా చేసాం, ఈరోజు ఇలా చేసాం, చంద్రబాబు గారు సీఎం అవ్వాలని. గత 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఆయన పూజలు చేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు గారు సీఎం అవ్వాలని, టీడీపీ అధికారంలోకి రావాలని. మీడియా హైలైట్ చేస్తే హైలైట్ అవుతారు అటువంటి వాళ్ళు, లేకపోతే అవరు. హైకోర్టులో ఏం జరుగుతోంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్సా? ఎలా సాధ్యం? ఈ తరహా తీర్పులు బయటి ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా, లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారని, ఇది అత్యంత చెత్త తప్పుడు తీర్పుల్లో ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయన అసలు క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పును అత్యంత చెత్త తప్పుడు తీర్పుల్లో ఒకటిగా అభివర్ణించింది. ఈ మధ్య మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అలహాబాద్ హైకోర్టు ఇస్తున్న తీర్పులు చాలా వివాదాస్పదం అవుతున్నాయి కదా. ఉదాహరణకి ఒక 4-5 నెలల కిందట అనుకుంటా, ఒక బాలిక చున్నీ లాగినంత మాత్రాన అది అత్యాయత్నం కిందకు రాదు, అత్యాచారం ప్రయత్నం కిందకు రాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టులోనే ఒక తీర్పు ఇచ్చారు. ఒక బాలిక తల్లితో సహా రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది యువకులు బండి మీద వచ్చి ఆ బాలిక చున్నీని లాగారు. అది అత్యాచార యత్నం కిందకు రాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టులో 4 నెలల కిందట తీర్పు ఇచ్చారు. అది అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడే సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ, ఆయన అలహాబాద్ హైకోర్టుకు చెందిన వ్యక్తి. అలహాబాద్ హైకోర్టులోనే సుదీర్ఘంగా పనిచేసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అలహాబాదే బదిలీ చేశారు. ఇక డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థులే. 90% మంది పీజీ చదివిన వారే. ఎంఏ 1,61,000 మంది ఎంఏ చదివారంట. 1,09,000 మంది ఎంఎస్సి చదివారంట. 7,378 మంది బీటెక్ చదివారు. 3 లక్షల మంది మొత్తం పీజీ చదివారు. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం. బోధనలో నాణ్యత, ఓన్లీ డిగ్రీలు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా వాళ్ళలో శ్రద్ధ ఉంటే, డెడికేషన్ ఉంటే బోధనలో నాణ్యత దానికి అది పెరుగుద్ది.
ఎంత ఎక్కువ చదివితే అంత నాణ్యత ఉంటుంది అనుకోవద్దు మాస్టర్. పిఎల్ఆర్ ఫండ్స్ బదిలీ సంగతి ఏంటి? ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఈడీ శివారెడ్డిని ప్రశ్నించిన సిట్టు లిక్కర్ స్కామ్లో 5 కోట్ల లావాదేవీలపై తమకేమీ తెలియదన్న డైరెక్టర్లు. రెపో రేట్ యథాతథం, ట్రంప్ సుంకాల దెబ్బకు వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ బ్రేక్, రుణగ్రహీతల ఆశలపై నీళ్లు. గ్రీన్ ఎనర్జీతో స్వగ్రామంలోనే ఉద్యోగం, యువత నైపుణ్యాలు పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు వస్తున్నాయి. క్లస్టర్ల వారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము. సెప్టెంబర్ 1న నైపుణ్యం పోర్టల్ను ప్రారంభిస్తాము. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. గ్రీన్ ఎనర్జీ నైపుణ్య సదస్సులోకి మంత్రి లోకేష్. నాడు ఇతర రాష్ట్రాలకి ఎంత ఇచ్చారు? ఏపీతో విద్యుత్ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వండి. అఫిడవిట్ దాఖలు చేయండి. సెకీకి హైకోర్టు ఆదేశం, విచారణ వాయిదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూనిట్ ధర ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఒప్పందం చేసుకున్న నాటికి ఇతర రాష్ట్రాలకు ఎంత ధరకు ఇస్తున్నారో చెప్పాలని సెకీని హైకోర్టు ఆదేశించింది. అది వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్ మనకు కావాలి. ఆ పాయింట్ వస్తే మనం అప్పుడు వైసీపీ తప్ప, అదానీ తప్ప, సెకీ తప్ప అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఇతర రాష్ట్రాలకు ఎంత రేటు ఉంది, మనకి ఎంత రేటు ఉంది. నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ. 11 ఏళ్లుగా భారత్లో పారదర్శక పాలన మోదీ. థరాలిలో 28 మంది కేరళ పర్యాటకులు గల్లంతు. వస్తున్నారు డ్రైవర్లకు విశ్రాంతి కోసం హైవేల పక్కన 5,000 ఎనిమిటీ సెంటర్లు, ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు. ఓకే, అయితే వద్దు, వెళ్ళిపో. ఆంధ్రప్రభ, దూకుడు పెంచండి. కొందరు మంత్రులకు కితాబు, మరికొందరు క్లాస్. ఏడాది గడిచిపోయింది, ఉదాసీనత వద్దు. హనీమూన్ మూడు నుంచి బయటకు రండి. ఇక మారకపోతే ఉపేక్షించేదే లేదు. జనసేన బీజేపీ నేతలను కలుపుకొని పనిచేయండి. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు, మీకు అలా రావాలి. సమర్థంగా పనిచేయాలి అని మంత్రులకు కొంతమందిని పొగిడి, కొంతమందిని క్లాస్ పీకి కొంచెం సున్నితంగా మందలించి జాగ్రత్తగా నడిపించారు. ఇక దశల వారీగా సింగపూర్కు మంత్రులు వైకాపా సర్కార్ సింగపూర్ మంత్రులను వేధించింది. అక్కడికి వెళ్ళి మరీ బెదిరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళని తిరిగి ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. గ్రూపులుగా వెళ్ళండి, అక్కడ విధానాలను అధ్యయనం చేయండి. సింగపూర్ పర్యటన విశేషాలను మంత్రులతో పంచుకున్న సీఎం చంద్రబాబు. ఇక గురువింద అమెరికా, భారత్పై టారిఫ్ల వార్ ఉన్న పలంగా 50% పెంపు. ఇరు దేశాలపై తీవ్ర ప్రభావం. రష్యాతో చమురు కొనుగోలుపై బెదిరింపులు. గురువింద అమెరికా అని రాశారు. దీనిలో వెచ్చలవిడిగా ఆయుధాల విక్రయం, యుద్ధం ఎగదోచిన అగ్రరాజ్యం, ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చి ఖనిజ ఒప్పందం, ఆ దేశ సహజ వనరుల దోపిడీకి ఎత్తుగడ, అటు రష్యా నుంచి ఎరువులు, యురేనియం కొనుగోలు, క్రెమ్లిన్తో ఐరోపా దేశాల వాణిజ్యం, నోరు మీదపడిన డొనాల్డ్, దేశీయంగా వ్యతిరేకత, దృష్టి మళ్లించేందుకే టారిఫ్ వార్. కరెక్టే, మరో 25% బాధులని రాశారు. స్కిల్స్తోనే జాబ్స్ అని. తర్వాత 4,000 కోట్ల టార్గెట్. ఆదాయం కోసం గనుల శాఖ కసరత్తు, బకాయిల వసూళ్లపై దృష్టి, నోటీసులు, రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా నూతన పాలసీలు, బాండ్ల ద్వారా నిధుల సేకరణ, ప్రభుత్వానికి గనుల శాఖ ప్రతిపాదనలో అక్రమ తవ్వకాలపై ప్రత్యేక చర్యలు అని చెప్పి ఉన్నారు. ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శల పట్టించుకోను, సేవా కార్యక్రమాలతోనే తృప్తి. 10 మందికి మంచి చేస్తున్నా, నేనేంటో ఆ మంచే చెప్తుంది. మంచి చేసే తమ్ముళ్ళకు సహకరిస్తా. మెగా రక్తదాన శిబిరంలో చిరంజీవి గారు. రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శలు ఎదుర్కొంటున్నారంటే చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలని మళ్ళీ ఆహ్వానిస్తున్నారేమో, అందుకే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారేమో. ఇక పత్తి గింజలతో వంట నూనె పక్కన పెట్టేయండి. కడప జిల్లాలో కథన కుతూహలం. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలు వేడి 12 పులివెందులో ఒంటిమిట్ట స్థానాలకు ఉప ఎన్నికలు. 2 చోట్ల 11 మంది చొప్పున పాపం ఒంటిమిట్ట ఏకగ్రీవం చేయాలని ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వాల. పేరు డైపర్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు సాంప్రదాయాలు తగ్గిపోయాయి. నమో భారతీయం ఆత్మీయ సభలో వెంకయ్యనాయుడు గారు ఏ వేదిక మీదకి వెళ్ళినా అద్భుతంగా మంచిగా మాట్లాడతారు, మంచి ఉపన్యాసం ఇస్తారు. కానీ అది అంటే వినడానికి బాగుంటుంది, ఆచరణకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. రాజకీయాల్లో విలువలు సాంప్రదాయాలు తగ్గిపోయాయి. ఏ నాయకులు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావడం లేదు. పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతేనో, అధినేత నియంతలా వ్యవహరిస్తానో పార్టీ మారాలంటే అర్థం ఉంటుంది. కానీ చిన్నపిల్లలు డైపర్లు మార్చినట్టు రాజకీయ నాయకులు పార్టీలు మార్చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజకీయ గౌరవానికి మంచిది కాదు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి రాకపోతే మార్చేస్తున్నారు. ఇక మెట్రో రైల్లో విన్నాను, నిజమనుకున్నాను. షార్ప్ షూటర్ల కథనంపై 99 టీవీ పాత్రికేయుడు వాసుదేవన్ వెల్లడి. పాత్రికేయుడు అని రాయొద్దు అటువంటి వాళ్ళని. పాత్రికేయ వృత్తికే అవమానం అటువంటి వాళ్ళు. పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలు. తెదేపా వైకాపా పరస్పర దాడులు. స్టేషన్లోనే డిఎస్పీపై వైకాపా నేత రుబాబు.
25 మందితో కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ. చైర్మన్గా ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సభ్యులుగా షర్మిల సహా 24 మంది సీనియర్లకు చోటు. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.